వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను మంజూరు చేస్తుంది. విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను రద్దు చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. లక్షటపేట విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. భూ వివాదంలో మోసపోయిన వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నం. నాస్పూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుడు జమీల్. రాష్ట్రాలకు అవసరమైన నిధులు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిబంధన మేరకు అనుమతి ఇస్తుందని భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల ఎమ్మెల్యే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 2,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు మంజూరు చేయించాలని విలేకరుల సమావేశంలో పేర్కొనడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిబంధనల మేరకు నిధులు మంజూరు చేస్తుందని, మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి బ్రిడ్జి పనులకు కానీ నిధులు కావాలంటే మంత్రిత్వ శాఖకు ప్రపోజల్ డిపిఆర్ తయారు చేసి పంపినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిధులను పంపిస్తుందని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ఇద్దరూ సఖ్యతతో మెలిగి కలిసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే నిధులు మంజూరు అవుతాయని, అంతే తప్ప అనధికారికంగా బీజేపీ నాయకులు నిధులు తెచ్చే వీలు ఉండదని, ఈ విషయం ఎమ్మెల్యేకు కూడా తెలుసని అన్నారు. సొంత పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యునితో ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గ జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా కేంద్రం మీదుగా చంద్రపూర్, ఆర్మూర్, వరంగల్ నుండి విజయవాడ వరకు 3 జాతీయ రహదారులకు 10,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉందని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, కర్రె లచ్చన్న, జయరామారావు, రాకేష్ రేన్వా, అమీర్శెట్టి రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల కిందట మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి గోదావరి వంతెనకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు తీసుకురావాలి, బీజేపీ నాయకులు 90% నిధులు తీసుకొస్తే మేము 10% నిధులు మేము తీసుకొస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అయి కూడా 18 నెలలు అయింది. గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టుకి నిధులు కావాలంటే దానికి ఒక ప్రపోజల్ తయారు చేయాలి, ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాలి, ఒక డిపిఆర్ తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. కానీ మరి అది ఎమ్మెల్యే గారికి తెలియకుండా బీజేపీ నాయకులు 90% తీసుకొస్తే ఈయన 10% తీసుకొస్తా అని. కేంద్ర ప్రభుత్వము అట్లా పనిచేయదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ పోతే దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. 90% కాదు, 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు 2,000 కోట్లు అడిగినావు కదా, 20,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం పడి. మన మంచిర్యాల నుంచి చంద్రపూర్ పోవడానికి జాతీయ రహదారి 3,500 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కట్టింది. మంచిర్యాల నుంచి ఆర్మూర్కి కొత్త జాతీయ రహదారి, అది 3,000 కంటే ఎక్కువ కోట్లు ఉంది. మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ పోవడానికి అది కూడా 3,000-4,000 కోట్లు ఉంది. అంటే ఒక 10,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వము మంచిర్యాలని ఇటు ఉత్తరం వైపు, అటు ఆర్మూరు నేషనల్ హైవే వైపు, ఇటు దక్షిణం వైపు 3 వైపులా కూడా కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలని అనుసంధానం చేస్తుంది. అటువంటి కేంద్ర ప్రభుత్వము గోదావరి మీద వంతెన కడతా అంటే వంతెనకు కూడా నిధులు ఇస్తుంది. వంతెన నుంచి వచ్చిన ట్రాఫిక్ని రేపు నేషనల్ హైవేకి అనుసంధానం చేయాలంటే దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
కానీ దీనికి పని చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ప్రపోజల్స్ తయారు చేయండి. మీరు ప్రపోజల్స్ తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొచ్చే బాధ్యత మాది. మేము కూడా మీ వెంబడి వస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి, ఈ పరిస్థితి యొక్క తీవ్రత గురించి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం. కానీ పని చేయాల్సింది ఎవరు? పని చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒకవేళ నేనే 1800 కోట్లు తీసుకొస్తే ఇక నువ్వెందుకు ఈడ ఎమ్మెల్యే? కానీ ఇది చెప్తూ ఎమ్మెల్యే గారు ఒకటి ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మేము ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. 6 గ్యారంటీల పేర్ల మీద మోసాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అమలు చేయాలంటే రూపాయలు. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు? ఇక్కడ ఉన్న ఎంపీ, స్థానిక ఎంపీ వంశీ గారు. ఇవాళ నీ పార్టీకి చెందిన ఎంపీలను నువ్వే ఇద్దరు మాట్లాడుకో. ఎలక్షన్లు అప్పుడు భుజాలు రాసుకుంటూ తిరిగారు, గెలిచినాక మీ ఇద్దరికే పడతలేరు. ఒక దళితుడు ఎంపీ అని ఇవాళ ఆయనకు నువ్వు కనీస గౌరవం ఇస్తలేవు. గతంలో మనం చూడలేదా? ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో సంబంధించిన మంత్రుల దగ్గరికి పోతే పనిలేదు. కానీ నువ్వు నీ ఎంపీ కలిసే తిరగరు. నీ వర్గము, నీ ఎంపీ వర్గం, 2 వర్గాలు బహిరంగంగా ఐబీ చౌరస్తాలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎట్లయితాయి? నువ్వు మీ ఎంపీ కలిసి మీరిద్దరు ప్రాజెక్టు ప్రపోజల్ తయారు చేసి అండర్ బ్రిడ్జ్లు కడదామా, ఫ్లైఓవర్లు కడదామా, ఎన్ని 100 కోట్లు కావాలి, ఎన్ని 1000 కోట్లు కావాలని మీరు ప్రపోజల్ తయారు చేసుకొని రాండ్రి, డేట్ చెప్పుర్రి, మేము మీ ఎంబడ సంతోషం. నువ్వు నాకు కూడా ఫ్లైట్ టికెట్ కొంటా అంటాను. పోయేటప్పుడు టికెట్ నువ్వును, వచ్చేటప్పుడు టికెట్ నేను కొంటా. అభివృద్ధిలో భాగస్వామ్యం అయిదాం, మంచిర్యాలకి నిధులు తెద్దాం. ఒక్క బ్రిడ్జ్లే కాదు, స్మార్ట్ సిటీ తయారు చేద్దాం మంచిర్యాల. ఇవాళ స్మార్ట్ సిటీ పేరు మీద కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడానికి నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నది. మీరు మీ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి, ప్రపోజల్ తయారు చేపియండి, డిపిఆర్ తయారు చేపియండి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయించండి. దానికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ గారు సంతకాలు తీసుకురండి, మేము తీసుకుపోతాం. వ్యక్తిగత విమర్శలకు పోను. అయితే నువ్వు మాట్లాడుతూ మా నాన్నగారి ఇంటికి బతుకు తెరువు కొరకు వచ్చిరన్న తప్ప. బతుకు తెరువు కొరకు మా నాన్న పెద్దపల్లి జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాకి వస్తే తప్ప. మరి నువ్వు కూడా బతుకు తెరువు కొరకు పోయినావు, హైదరాబాద్ పోయినావు బతుకు తెరువు కొరకు. ఏం చేసినావు నువ్వు బతుకు తెరువు పోయి? ఇక నువ్వు నన్ను అంటాను, నేను లోకల్లో ఉన్నాను, నువ్వెక్కడ ఉంది? నీది ఏ ఊరికి ఏడొస్తుంది? నీది ఏ నియోజకవర్గంలో వస్తుంది? మీది బెల్లంపల్లి నియోజకవర్గంలో వస్తుంది. ప్రెస్ మీట్లో అంటాడు ఆయనంట, మా కుటుంబంలో ఉద్యోగం ఇప్పించింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేను వస్తాను పొద్దున 9 గంటలకు. నువ్వు మా కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇప్పించినావు, ఎట్లా ఉద్యోగం ఇప్పించినావు, ఎప్పుడు ఉద్యోగం ఇప్పించినావు అనేది చెప్పాలి. మా కుటుంబంలో అయితే మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా కష్టపడి మంచిగా చదువుకున్నాము. మా చెల్లె పిహెచ్డీ చేసింది. మా చెల్లె 2010లో ప్రభుత్వ నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీచర్ ఉద్యోగాలు పడ్డాయి. 2011లో పరీక్ష రాసింది, 2013లో రిజల్ట్స్ వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది. నువ్వు అప్పుడు ఎమ్మెల్యే కాదు, నువ్వు ఆ టైంలో నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు. 2014లో దండపల్లి మండలం లింగాపూర్ మోడల్ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యింది. 2017లో 3 సంవత్సరాల తర్వాత మంచిర్యాల రాజీవ్ నగర్ మోడల్ స్కూల్కి ప్రిన్సిపల్ కావాలి, ఒక క్వాలిఫైడ్ పర్సన్ ప్రిన్సిపల్ కావాలని అప్పుడున్న డిఈఓ గారు ఆర్డర్స్ ఇస్తే మా చెల్లె ఇక్కడ ఈ రాజీవ్ నగర్ స్కూల్ యొక్క పోస్ట్ తీసుకుంది, ప్రిన్సిపల్ బాధ్యత తీసుకుంది. ఆ రోజే మీ ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది, నువ్వు కావాలనుకున్న మనుషులను పెట్టుకుంటే నేను ఈ స్కూల్లో పనిచేయాలి, నేను లింగాపూర్ దండపల్లి మండలానికి వాపసు పోతా, నేను ఇక్కడ పనిచేయాలంటే నాకు స్వేచ్ఛ కావాలని నీకు ఆ రోజే ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. మరి వయసు ఎక్కువయ్యి కొంచెం మతిమరుపు ఎక్కువైందా అర్థం కాలేదు. కానీ ఇక నువ్వు నీ అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ కొడుకు ఎంత వసూలు చేసిరు అనేది మంచిర్యాల ప్రజలకు అందరికీ తెలుసు. నీ పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎంతమందికి అక్రమంగా ఖాళీ ప్లాట్లు అమ్ముకున్నారు. ఎల్లంపల్లి ప్రజలను మోసం చేశారు. మంచిర్యాల మొత్తం మీరు ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేసిర్రు, ఎంత వసూలు చేసిర్రు, ప్రతి ఒక్కటి బయట పెడతారు. వయస్సు పెద్ద మనిషి అని గౌరవం ఇస్తున్నాము, చేతులు ఊపుకుంటూ ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు. కేసీఆర్ గారు
2 సార్లు 2018 ఫిబ్రవరి, 2018 నవంబర్ 2 సార్లు మంచిర్యాల బహిరంగ సభల గోదావరి మీద వంతెన కడతామని చెప్పి 6 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉంటే 6 సంవత్సరాలలో బ్రిడ్జ్ కట్టక ఇవాళ మంచిర్యాల ప్రజలకు ఇది ఇవాళ ఈ పరిస్థితి వలన ఇవాళ మంచిర్యాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే దానికి మూల కారణం 6 సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా బ్రిడ్జ్ కట్టలేని పరిస్థితి నీది. ఇవాళ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడికంటే అక్కడికి వస్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రాస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలు మీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గత 2 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వేతనాలు చెల్లించాలంటూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య మాట్లాడుతూ 2 నెలలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, కార్మికుల కుటుంబాలు ఇల్లు గడవక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే వేతనాలు చెల్లించాలని కమిషనర్ను కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని, జూన్ 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగడం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ, నాయకులు ఆత్మకూరు తిరుపతి, ఆవునూరి లింగయ్య, చిప్పకుర్తి లింగయ్య, ఆవునూరి రాజేశం, ఆవుల శ్రీనివాస్, సుధాకర్, సత్తయ్య, రాకేష్, రాజేందర్ కార్మికులు పాల్గొన్నారు. కార్పొరేషన్ గౌరవ కమిషనర్ గారికి మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం నుండి వినతి పత్రం సమర్పించడం జరిగినది. గత 2 నెలలుగా జీతాలు రానందున మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా అద్దె కిరాయిలు కట్టలేక, అదేవిధంగా ఇప్పుడు జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ స్కూళ్ళు యజమాన్యాలలోము మన పాఠ్య పుస్తకాల కోసం పిల్లల కోసము ఇంటికి ఫోన్ చేసి అడుగుతారు. కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు మరి తొందరగా ఈ 2 నెలల జీతాన్ని ఒకేసారి ఇవ్వాలని మా యూనియన్ తరపున కోరడం జరిగినది. దాని మీద కమిషనర్ గారు స్పందించి ఈ జూన్ 5 తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో మీ జీతాలు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చినందుకు గౌరవ కమిషనర్ గారికి మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వయసు పడ్డ వారి బదులు వాళ్ళ వారసులను తీసుకోవాలని కమిషనర్ను కోరడం జరిగినది. దాని మీద కమిషనర్ ఏ అవకాశం దొరికినా ఖచ్చితంగా మీ పేరు ఎక్కే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పిండు. ఆ విషయంలో కూడా కమిషనర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ 5 తారీఖు లోపల కమిషనర్ తోటి మాటిచ్చి ఈ 5 తారీఖు లోపల తన వంతు ప్రయత్నం చేస్తాడని చెప్పి వాగ్దానం ఇచ్చిండు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కమిషనర్ గారికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మిక సంఘంన ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తున్న మంచిర్యాల మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారికి మెమోరీ ఇవ్వడం జరిగింది. 2 నెలల జీతము ఆగడం వల్ల అవసరాలకు అనుకూలంగా ఖర్చుల కోసం బాగా ఇబ్బందులు పడుతున్న కారణంగా మేము 2 నెలల జీతం కోసము మెమోరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి మా బాగోగుల కోసం ఆలోచించి 2 నెలల జీతము 5 తారీఖు లోపల గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా హామీ ఇవ్వడంతో మాకు 5 తారీఖు లోపు 2 నెలల జీతం ఇస్తామని మాకు మాట ఇచ్చిండు. గౌరవ కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను రద్దు చేసి అభివృద్ధికి అడ్డంకిగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. గురువారం రోజున స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గతంలో మంజూరు చేసిన పనుల వివరాలు తెలిపారు. లక్షట్పేట్ మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో 297 పనులకు 29 కోట్లు 65,000 రూపాయల పనులకు తీర్మానం చేసి టెండర్ నిర్వహించడం జరిగింది. ఆ పనులు మొత్తం ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు క్యాన్సల్ చేసి అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంకు పేరు వస్తుందని,
అక్కసుతో వాటిని మొత్తం రద్దు చేయడం జరిగిందని అన్నారు. రద్దు చేసిన పనుల వివరాలు మొత్తం చదివి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష్మేట తర్వాత మున్సిపాలిటీ రెండు కలిపి 297 వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది. 297, అందులో మ్యాక్సిమం ఏది మున్సిపాలిటీ పరంగా దాదాపు 29,60,00,000 రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీ. అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టామంటే, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ అట్లా ఇంకా దాదాపు ఇంకా 60 షాపులు అయితేని 1.5 కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది. 1.5 కోట్లు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళొక 50 లక్షలు పోడియం కింద అక్కడ 50 లక్షలు పెట్టడం జరిగింది. ఒక 30 లక్షలు టర్నింగ్ కాడ మున్సిపల్ నుంచి 30 లక్షలు, మేము 30 లక్షలు పెట్టాం. అంటే 2,30,00,000 మున్సిపాలిటీ 30 లక్షలు, అంటే 2,60,00,000 కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీకి ఆదాయం, దాదాపు ఇంకొక 100 మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం. ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా 2 కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్, ఫుట్పాత్ ఫామ్, ఎస్బీ2, గణేష్ ఎంటర్ప్రైజెస్, ఇదంతా ఒక 2 కోట్లతోటి ఏది రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఏది మనం 25 కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో పెట్టడం జరిగింది. ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా 1.5 కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఉత్కూర్, బొట్లకుంట, అది మొదల ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్, అంటే 2 కుంటలు డెవలప్మెంట్, అది కూడా 1,20,00,000 పెట్టడం జరిగింది. ఇలా చెప్తూ పోతుంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇంకా దాని డెవలప్మెంట్ కూడా అక్కడ కూడా షాపింగ్ అక్కడ కూడా కొంత డబ్బు పెట్టడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం అక్కడ డబ్బు కూడా పెట్టడం జరిగింది. అక్కడ వైకుంఠ ధామం కూడా దాన్ని ఇంకా అదనంగా ఇంకా దాన్ని చేయడానికి పార్కింగ్ అక్కడ ఒక 50 లక్షలు పెట్టడం జరిగింది. ఇది టాకీస్ లొకేషన్లో ఒక లింక్ రోడ్ కూడా 1 కోటి రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొత్తం టోటలీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టోటలీ కమ్యూనిటీ హాల్స్ అక్కడ ఉన్నాయి అనుకోండి. అక్కడ మనం అంతమంది పెట్టిన క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దాదాపు ఒక్కొక్కటి 57.5 కోట్లు, 57.5 లక్షలు, 1,15,00,000 పెట్టడం జరిగింది. ఇంకా డిలే అవుతుంది. అంటే ఇవన్నీ, అదే కాకుండా కొన్ని సిడిపి వర్క్స్ కూడా అవి కూడా కొన్ని పెడతా, అవి కూడా ఏది సిడిపి 15 వర్కులు, అందులో మున్సిపాలిటీ 6 వర్కులు, మున్సిపల్ మండల్లో 9 వర్కులు, అది 60 లక్షలు, అది కూడా ఇంకా వర్క్ చేయనీయడం లేదు. అర్థం చేసుకోండి, నేను కాన్షియస్ ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా భూ వివాదంలో తనను ఫిరోజ్ అనే వ్యక్తి మోసం చేశారని నస్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యను విరమింపజేశారు. అనంతరం బాధితుడు జమీల్ మాట్లాడుతూ 2016 సంవత్సరంలో నస్పూర్లోని సర్వే నెంబర్ 22 భూమిలో ఫిరోజ్ వ్యక్తితో పాటు మరో 2 వ్యక్తులతో కలిసి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేశానని, అందులో నాకు 10% వాటా రాసి ఇచ్చారని, ఇందులో విభేదాలు రావడంతో తను పెట్టిన అమౌంట్ని ఇవ్వాలని కోరగా నేను స్థానికంగా లేకపోవడంతో 2019లో గూడగోపి, ఎడ్ల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, సురేష్ గౌడ్, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తులకు నాకు తెలియకుండా ఫిరోజ్ అనే వ్యక్తి అమ్మాడని అన్నారు. నాకు తెలియకుండా మీరు ఎలా అమ్ముతారని ప్రశ్నించడంతో ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డారని, నాకు వేరే మార్గం లేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని అన్నారు. నాకు సరైన న్యాయం జరగకపోతే నా కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 22లో 2016లో నాకు 10% వాటా రాసిచ్చారు. ఇది క్లియర్ ఉన్నది. 2016లో 2017, 18, 19లో నా ఇంట్లో అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి కరీంనగర్కి వెళ్ళిపోయాను. 2019లో ఈ ఫిరోజ్ అనే వ్యక్తి ఈ గూడగోపికి, ఎడ్ల శ్రీనుకి, తిరుపతి రెడ్డికి, సురేష్ గౌడ్కి, శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళకి అమ్మడం జరిగింది. 2019లో నాకు తెలియకుండా వీళ్ళు అమ్మిర్రు. నాకు అమ్మేటోడు నాకు ఎందుకు అగ్రిమెంట్ చేసిండ్రు. అమ్మిన తర్వాత నేను పోయి అడిగితే నీతో ఏమవుతుందో పీక్కొప్పు,
నీతో ఏం కాదు, నువ్వు పోలీస్ ద్వారా పోయినా కానీ నా బావ ఉన్నాడు పాషా కానిస్టేబుల్, ఆయన చూసుకుంటాడు, ఎస్బీ రిజ్వాన్ ఉన్నాడు, ఆయన కూడా చూసుకుంటాడు అని ఈ ఫిరోజ్ చెప్పుడు. మరి నేను వచ్చి సైడ్ మీద టెంట్ వేసినప్పుడు 2019లో టెంట్ వేసినప్పుడు నా మీద కేసు చేసిండు. అయినా నేను సపోర్ట్ తర్వాత లాక్డౌన్ వచ్చింది, అయినా కూడా 2023లో మళ్ళీ నేను ఏం చేసిన, పోయి అడిగిన లాయర్కి అడిగిన, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని. ఒక న్యాయవాది, ఒక ఆయన అడ్వకేట్ న్యాయం చేయాలే కానీ ఆయన డిగ్రీకి మిస్యూజ్ చేస్తుండు. ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా, నీ మీద డిఫార్మేషన్ కేసు ఇస్తా, అది ఇది అని చెప్తుండు. మళ్ళీ ఏం చేసిన, నేను 2023లో చిన్న టెంట్ వేసిన, పిలిపించి నువ్వు ఈ డబ్బులు పెట్టిన డబ్బులు కావు, నీ కమిషన్ డబ్బులు అది ఇది అని చెప్తే, సరే ఏదో ఒకటి నేను ఇళ్ళకి వెళ్ళిపోవాలి. 30 లక్షలకి నాకు ఒప్పందం చేసిండ్రు, 2.5 లక్షలు నాకు ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు వచ్చేసి నేను మార్చి నెలలో ఇస్తానని చెప్పిండ్రు. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మళ్ళీ మార్చి పోయింది, జూలై ఆగస్టు జూన్ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు కాబట్టి డబ్బులు ఆగుతున్నాయి అని అంటారు. నా డబ్బులు నేను 10 సంవత్సరాలు ఆగిన బ్రదర్, 10 సంవత్సరాల నుంచి నాకు డబ్బుల కోసం ఆగిన. ఎవరైనా ఆగుతారా? 10 సంవత్సరాలు. చలో నేను ఫేకే, నేను అబద్ధం ఆడుతున్నా, పేపర్ అయితే అబద్ధం ఆడదు కదా. బ్లాక్మెయిల్ చేసి నేను సంతకాలు తీసుకున్నానట. నా వ్యవహారం చూస్తే నేను బ్లాక్మెయిల్ చేసేటట్టు ఉన్నానా? చిన్న పిల్లాడు దొబ్బితే పడిపోతాను నేను బ్లాక్మెయిల్ చేసినాను. సిపి గారి దగ్గర ఏంటంటే నా సంతకం కాదు, ఇది ఫార్జరీ అని చెప్పింది. ఫారెన్సిక్కి పంపిస్తానంటే ఏ కాదు సార్ అది నాదే అని చెప్పిండు. అబద్ధాలు ఆడు. నాకు ఇప్పుడు న్యాయం జరగకున్నా నేను ఒక్కొని ఎక్కిన, నేను నా పిల్లలని నా ఫ్యామిలీని తీసుకుని 10 గుంటలు వాస్తవంగా చూడాలంటే ఈ 10% వాటాకి నాకు 24 గుంటలు చెందాలి. అది కోర్టులో ఉంది అంటారు బ్రదర్ వాళ్ళు. సరే కోర్టులో ఉన్నప్పుడు ఈ గూడగోపి వాళ్ళు ఎట్లా కొనగలరు? 2,10,00,000 వరకు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు. ఎట్లా కొనగలరు ఇల్లు? నేను అడిగినప్పుడే కోర్టులో ఉంటుంది. సరే కోర్టులోనే ఉండని బ్రదర్, నేను కూడా సప్పుడేగానే ఉంటా. నా వాటా నాకు రైటింగ్లో నాకు 24 గుంటలు రాసి ఇచ్చేయండి, నేను సప్పుడేకుంటా. అది నువ్వు 10 సంవత్సరాలు కానీ కోర్టులో 20 సంవత్సరాలు కానీ అట్లనే ఆగుతా. నేను నాకు డబ్బులు కూడా అవసరం లేదు, నాకు రాసి ఇచ్చేయండి. ఈ 10 గుంటలో 20 గుంటలో 30 గుంటలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన చెన్నూరు వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు. పట్టణంలోని పలు ట్రేడర్లు గోదాములను తనిఖీ చేసిన రికార్డులను పరిశీలించిన అధికారులు నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని, పట్టణ సిఐ దేవేందర్ రావు సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ఉన్న రాజారాం, గిల్డా మరియు చేతన్ ట్రేడర్స్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఫెర్టిలైజర్స్ తర్వాత సీడ్స్ షాపులపై రేడ్ చేయడం జరిగింది. అందులో ఎవరైనా అనాథరైజ్డ్ సేల్స్ కానీ పర్చేజ్ కానీ ఏమైనా చేస్తున్నారనేటువంటిది దాంతో రేడ్ చేయడం జరిగింది. రికార్డ్స్ పరిశీలించడం జరిగింది వ్యవసాయ అధికారి గారు, మేము కూడా. అటువంటి ఏమీ నోటీస్ రాలేదు. షాప్ యజమానులకు కూడా ఎలాంటి రసీదులు ఇవ్వకుండా ఫార్మర్స్కి ఇవ్వద్దని చెప్పాము. తర్వాత ఎలాంటి అనుమతులు లేని విత్తనాలను కానీ ఫెర్టిలైజర్స్ కానీ తీసుకొచ్చి రైతులకు ఇవ్వద్దు, దానివల్ల రైతులు నష్టపోతారు, తద్వారా ఇబ్బందులు ఏర్పడతాయనేసి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఎలాంటి పర్మిషన్ లేని వాటిని తీసుకురామని హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళందరికీ కూడా త్వరలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా రావాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. లక్షట్పేట్, దండపల్లి, హాజీపూర్, జన్నారం 4 మండలాలకు ఎస్ఎస్సి కేబుల్ ఆపరేటర్ల సమావేశం గురువారం లక్షట్పేటలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు పిల్లి మణికుమార్, అధ్యక్షులు గోళ్ల రాయమల్లు, ఉపాధ్యక్షులు బండి రాజన్న, ప్రధాన కార్యదర్శి దుంపటి కుమారస్వామి, సహాయ కార్యదర్శి యాదగిరి సత్యం, కోశాధికారి మూల బుచ్చగౌడ్, ప్రచార కార్యదర్శి దాసరి తిరుపతి, సలహాదారులు ముచ్చకుర్తి రాజయ్య, దాసరి దామోదర, గంగారపు సాగర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్షట్పేట్, దండపల్లి, హాజీపూర్, జన్నారం మండల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. మండలంలోని కేబుల్ ఆపరేటర్లు అసోసియేషన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఆపరేటరు
మన కులములు మన ఒక కుటుంబం లెక్క మనం భావించి అసోసియేషన్ వేసుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా అసోసియేషన్ తరఫున అందరం అండగా ఉంటామని, ప్రతి దానికి ఎవరు నాది నీది అనుకోకుండా అందరం ఒకగా ఉండి అందరం కలిసికట్టుగా ఉంటే దేనైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండొచ్చాను. అసోసియేషన్ వేసుకున్నాం. ఇంకా ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ప్రతి ఆపరేటర్ మన కుటుంబంలో భావించి అసోసియేషన్ వేసుకున్నాం. ఎస్ఎస్సి కేబుల్ ఆపరేటర్ సంఘం మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే లక్షడ్పేట లింక్ మండలాలు ఏవైతే ఉన్నాయో హాజీపూర్, లక్షడ్పేట, దండేపల్లి, జన్నారం 4 మండలాల నుండి మరి కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్స్కి చాలా సమస్యలు ఉన్నటువంటి సందర్భం. మరి ఛానళ్ళ విషయంలో కావచ్చు, యజమాని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, మరి ఈ కమిటీని ఎన్నుకున్న అటువంటి మా కేబుల్ ఆపరేటర్ మా కుటుంబం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జేబీఎం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమావేశం ఏర్పరచుకొని ఒక యూనియన్గా ఎన్నుకోవడం జరిగింది. యూనియన్గా నన్ను అందులో భాగం చేసి నాకు ఒక పోస్ట్ ఇచ్చి నన్ను భాగం చేసినందుకు యూనియన్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ కమిటీ ఇప్పుడున్న సమస్యలే కాకుండా ముందు మనకి ఫైబర్ దీని మీద కూడా ఇలాంటి అవగాహన ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు గుర్తులేదు, మనం ఇంటర్నెట్ తట్టుకోగలుగుతామా, రేపు మొత్తానికి అసలు టోటల్ డిష్ అంటే కేబుల్ వ్యవస్థే పోతుందనే క్రమంలో అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ ఫైబర్ వచ్చి ఎంతో మేలు చేసే కార్యక్రమం జరిగింది. దానికి తోడు అందరు ఆపరేటర్లు వారి ఊళ్ళల్లో వారికి అనుగుణంగా ఫైబర్ కానీ ఎఫ్పిటిఎఫ్ కానీ ఇవన్నీ వేసుకొని సన్నద్ధమై దానికి ముందు మన భవిష్యత్తును బంగారు పాటలు చేసుకోవాలని ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రతాప మారుతి దేవాలయం వద్ద నుండి మొదలుకొని అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత భద్రతా దళాలకు బాసటగా నిలుస్తూ ఈరోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగిందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టించింది అని, భారతదేశం వైపు చూడాలంటే గడగడలాడించేలా చేసిన భారత సైనిక దళాలకు భారత ప్రజలు బాసటగా నిలిచారని, ఈ స్ఫూర్తి చారిత్రాత్మకమని అన్నారు. మే 7వ తేదీ రాత్రి కేవలం 26 నిమిషాలలో 9 తీవ్రవాద స్థావరాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్లో సామాన్య ప్రజలకు హాని కలగకుండా ఖచ్చితమైన లక్ష్యంతో దాడి చేసి భారత భద్రతా దళాలు తమ శక్తిని ప్రపంచానికి చాటాయని, పాకిస్తాన్ మాత్రం తుర్కిస్తాన్ డ్రోన్లతో ఆధ్యాత్మిక కేంద్రాలైన అమృత్సర్ దేవాలయంపై కాశ్మీర్ సామాన్య ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక్క బాంబులు కూడా పేలకుండా నిర్వీర్యం చేసిన ఘనత భారత దళాలకు దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బత్తుల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్, చెన్నూరు పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, వెంకట నర్సయ్య, వంశీ, వివిధ కుల సంఘాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారత్ మాతాకి. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం కేంద్రమైన చెన్నూరు పట్టణంలో మరి గత నెలలో జరిగిన పర్యాటకుల మీద ఉగ్రదాడిలో అమాయకమైన ప్రజలు చనిపోయారు. దానివల్ల మనకు మరి భారతదేశ ప్రభుత్వం మరి ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మరి ఆపరేషన్ సింధూర్ వల్ల మరి మన భారతదేశ ప్రభుత్వం ప్రపంచానికి ఏం చెప్పిందంటే, మన స్వదేశీ తయారీ అయిన మరి క్షిపణులు కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, ఇలా రకరకాల మన ఆయుధాలతోని మన భూభాగం దాటకుండానే మరి పాకిస్తాన్లోని భూభాగంలోని తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేసినాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది
భారతదేశంతో పెట్టుకుంటే మనం మనకు బతకడం కష్టం అని చెప్పి ఇతర దేశాలకు కూడా సందేశం పంపించినట్టు అయింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న సమగ్రతను మరియు సైమైక్యతను మరి కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా కుట్రలు అన్నీ మన భారతదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు మరి కుట్రలు చేసి మనని విడగొట్టే ప్లాన్ చేస్తున్నారు. కనుక భారతదేశం ఆర్థికంగా ఇప్పుడు 4వ స్థానాన్ని జపాన్కి వెనకనెట్టేసి 4వ స్థానానికి పోయింది కనుక మన దేశాన్ని దెబ్బతీసే యోచనలా ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మన దేశానికి ఏం జరిగినా కానీ దేశ ప్రజలంతా కులమత భేదాలు లేకుండా మరి పార్టీ భేదాలు లేకుండా దేశమంతా ఒక్కడే అని మరి ఈ సందర్భంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలా ర్యాలీలు తీసుకుంటూ క్యాండిల్ ర్యాలీలు తీసుకుంటూ మన భారతదేశ సైనికులు అంటే మరి ఎండకు వానకు చలికి మరి అక్కడ గస్తీ కాస్తూ మన త్రివిధ దళాల సైనికులందరూ గస్తీ కాస్తూ వారి ప్రాణాలను పరంగా పెట్టి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 140 కోట్ల మరి ప్రజల ప్రాణాలకై వాళ్ళు పోరాడుతున్నారంటే ఈరోజు మనం అందరం వారికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్ లోపల పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు 26 మంది యొక్క ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటనకు నిరసనగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత త్రివిధ దళాలు పాల్గొన్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లోపల పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులందరికీ కూడా ఉచ్చెమటలు గుర్తించి పాకిస్తాన్కు 3 చెర్ల నీళ్లు తాగించి బాబు దయ మమ్మల్ని వదిలిపెట్టు అని కాళ్ళ పేర వచ్చేదాకా కూడా వాళ్లకు తగిన శాస్తి చేసినటువంటి ఘనత మన భారత పద్ధతాతరాలది, మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి కారణమైనటువంటి మా యొక్క 24 మంది యొక్క ప్రాణాలు, మా యొక్క భారత మహిళల యొక్క సింధూరాన్ని మీరు మతం అడిగి బయట ఇప్పించి మర్మాంగాలు చెక్ చేసి చంపారు కదా. దీనికి ప్రతీకారంగా మీ యొక్క సైనిక స్థావరాలను మే 7 తారీఖు నాడు రాత్రి మీరు ఎన్ని ప్రాణాలు అయితే తీసుకున్నారో 26 ప్రాణాలు మా దగ్గర తీసుకున్నారు కదా. 26 నిమిషాలల్లా మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి 10 తీవ్రవాద స్థావరాలను, 6 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరీ, 4 పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను ప్రతీకారంగా భూస్థాపితం చేసినాం. మీ యొక్క మౌలానా ఆజాద్ మసూద్, మీ యొక్క అబ్దుల్ సయీద్, ఇలాంటి ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా అలాంటి ఉగ్రవాద సంస్థల యొక్క అడ్డాలన్నీ, తీవ్రవాద తయారు చేసేటువంటి అడ్డాలన్నింటినీ కూడా మట్టి గర్పించి మీకు తెలియజేసినాం. ఇది భారత సైన్యం యొక్క శక్తి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి అలా మీరు తుర్కిస్తాన్ నుంచి తెచ్చినటువంటి డ్రోన్ లేషన్లు, పిట్ట బాంబులు వేసినట్టు మా దీపావళికి మా వాళ్ళు పిట్ట బాంబులు కాల్తారు. ఆ పిట్ట బాంబులు వేసినట్టు తుర్కిస్తాన్ దగ్గర పిచ్చబడుకున్నటువంటి కొన్ని డ్రోన్లు తెచ్చి మా యొక్క పాకిస్తాన్ తరఫున మా యొక్క పంజాబ్ అమృతసర్ దేవాలయం మీద, మా కాశ్మీర్ లోయ లోపల ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు ఉన్నటువంటి మా యొక్క దేశభక్తులు ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతం లోపల వేసి మీరు కల్లోలం చేద్దామని ప్రయత్నం చేస్తే ఇవాళ S-400 అనేటువంటి స్వదేశీ క్షిపణి రక్షక వ్యవస్థతోటి మీ ఒక్క బాంబు కూడా మా యొక్క భారతదేశంలో పడకుండా అన్నిటిని పేజ్ చేసినటువంటి ఘనత మా యొక్క భారత. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మరియు ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజ్ఫర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కొరకు నిధులు కేటాయించినందున వారు ధన్యవాదాలు తెలియజేశారు. జెన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూలు మంజూరు చేసినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే విడమ బొద్దు గారికి, అలాగే ఈ ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీకి ఈ స్కూలుకు రావడానికి సహకరించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రివర్యులు సీతక్క గారికి మా మండల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మా జెన్నారం మండలంలో నిర్మించడానికి అవకాశం ఇవ్వాలని మా మండల పక్షం తరఫున మేము మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.
జన్నార మండలంలో మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి మరియు ఈరోజు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ గర్వించబడ్డ రోజు. ఎందుకంటే 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్కు మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అవ్వడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మన శాసనసభ్యులు వెల్మ బొజ్జు గారికి ఈరోజు జన్నార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యా సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ రావడం అనేది మనం కాన్స్టిట్యున్సీ వాసులందరం గర్వించవలసిన విషయంగా చెబుతూ రాని రోజులలో ఇంకా క్యాతన్పల్లి మున్సిపాలిటీ దశల వారీగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అనేక ముఖ్యమైన మౌలిక అవసరాలు ఇప్పటికీ నెరవేరకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒట్నాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రజల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే గడ్డం వివేక్కి ఇప్పటికే జరిగిన అభివృద్ధి పనులకు మా తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 50,000 జనాభా కలిగిన క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అనుకున్న మేరకు లభించకపోవడంతో ప్రజలు మంచిర్యాల లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల ప్రాథమిక వైద్య సేవల కోసం 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని చెన్నూరు శాసన సభ్యులు వివేక్ వెంకటస్వామికి అందించారు. చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని హైదరాబాద్లో వారి నివాసంలో కలిసి క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రామకృష్ణాపూర్లో ఉండేటువంటి చాలా మంది ప్రజలు అనారోగ్యం పాలైతే ఆసుపత్రి కోసం సుమారుగా ఒక 10-15 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రిపూట పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఆసుపత్రి లేకపోవడం వల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి శాసనసభ్యులు గారిని కలిసి మందమర్రి రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో కూడా మధ్యలో ఒక ప్రధానమైనటువంటి ఒక 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ కోసం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా 8.5 లక్షల రూపాయలని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే సింగరేణి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో భూమి లేకపోవడం వల్ల వాళ్ళు ఆ యొక్క నిధి ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టలేకపోతా ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి జీఎం గారితో మాట్లాడి స్ట్రీట్ వెండర్స్ యొక్క టెంపరీ షెడ్స్ కోసము స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి జీఎం గారిని ఆదేశించాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా అబ్రహాం నగర్ లో ముఖ్యంగా 11 kV లైన్ ఇండ్ల మీదుగా వెళ్తా ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక ప్రమాదం సంభవించింది, లైన్ తెగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం వల్ల ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆ 11 kV ఏదైతే లైన్ ఉందో ఆ అలైన్మెంట్ చేంజ్ చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. దాంతో పాటుగా సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో కూడా కార్మికేతర కుటుంబాలకు కూడా వైద్యం అందించేటువంటి సదుపాయం ఉంది. కానీ సింగరేణి యాజమాన్యం అటువంటి ఒక ప్రొవిజన్ ని కల్పించట్లేదు. గౌరవ చైర్మన్ గారికి వారితో మాట్లాడి త్వరలోనే ఈ యొక్క సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో కూడా కార్మికేతర కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి వైద్యం అందించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. దాంతో పాటుగా బీజన్ సెంటర్ నుండి రామాలయం వరకు బీటీ రోడ్డు వర్షాలకు పగిలిపోయి ఏదైతే వాహనదారులకు తర్వాత రాత్రిపూట కూడా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ యొక్క రోడ్డును కూడా మరమ్మతులు చేయించి కొత్త రోడ్డు వేయించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. దాంతో పాటుగా మరికొన్ని ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో గోశాల నిర్మాణానికి సింగరేణితో మాట్లాడి సరైనటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను మంజూరు చేస్తుంది. విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను రద్దు చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. లక్షటపేట విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. భూ వివాదంలో మోసపోయిన వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నం. నాస్పూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుడు జమీల్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.